నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నాడు ఎడారి, నేడు మహానగరం. 5 ఏళ్ల రాజకీయ విధ్వంసాన్ని చెరిపేస్తూ ఇప్పుడు ఆఘమేఘాల మీద పరుగులు పెడుతోంది నవ్యాంధ్ర గుండెకాయ అమరావతి. ఒకప్పుడు మూలన పడ్డ రాజధాని ఇప్పుడు 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా ఎలా మారుతోంది? ఢిల్లీ పార్లమెంటు వేదికగా కూటమి ప్రభుత్వం వేయబోతున్న ఆ మాస్టర్ స్ట్రోక్ ఏంటి? అటు ప్రపంచ బ్యాంకు వేల కోట్ల నిధులు, ఇటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా జస్టిస్ సిటీకి శంకుస్థాపనలతో దద్దరిల్లుతున్న ఏపీలో సీఎం చంద్రబాబు త్వరలో చెప్పబోయే ఆ స్వీట్ న్యూస్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. అమరావతి ఒకప్పుడు ఈ పేరు వినగానే రాజధాని నిర్మాణం కోసం తమ భవిష్యత్తును పణంగా పెట్టి వేలాది ఎకరాల పచ్చని పొలాల్ని త్యాగం చేసిన రైతుల చరిత్ర కళ్ల ముందు మెదులుతుంది. కాలగర్భంలో రాజకీయ ఆటుపోట్ల నేపథ్యంలో నిర్మాణ ప్రక్రియ కొంత మందగించి ఉండదు. కానీ నేటి కూటమి ప్రభుత్వ పాలనలో అమరావతి రూపురేఖలు శరవేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు ఎడారిలా మారిన ఆ ప్రాంతం ఇప్పుడు ఆఘమేఘాల మీద రూపుదిద్దుకుంటున్న మహానగరంగా మారుతోంది. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన జాప్యం, నిర్లక్ష్యం స్థానంలో ఇప్పుడు ఎనలేని వేగం కనిపిస్తోంది. ఇది కేవలం ఇటుక, సిమెంటుతో కడుతున్న నిర్మాణం కాదు. 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రజల కలల రాజధానిని సాకారం చేసే దిశగా వేస్తున్న ఈ అడుగులు పటిష్టంగా భవిష్యత్తు తరాలకు ఒక అద్భుతమైన కానుకను అందించేలా కొనసాగుతున్నాయి. 2014-19 మధ్యకాలంలో లభించిన అవకాశానికి నేటి నిర్మాణ తంతుకు మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారాలు తలకిందులవచ్చు, ప్రభుత్వాలు మారవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలన్నది ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ దృఢ సంకల్పం. ఈ లక్ష్య సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ అత్యంత వ్యూహాత్మకంగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఏ ఒక్క క్షణం వృధా చేయకుండా రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రతి ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఇకపై ఎలాంటి రాజకీయ విఘాతాలు కలగకుండా అమరావతి పునాదుల్ని మరింత బలోపేతం చేసే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఈ మహాక్రతువులో అడుగడుగునా నిబద్ధత, పారదర్శకత ప్రతిబింబిస్తున్నాయి. ఇది కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదు, నవ్యాంధ్ర నవశకానికి నాంది. ఈ నిర్మాణ వేగానికి తగ్గట్టుగానే పాలనా యంత్రాంగం కూడా పరుగులు పెడుతోంది. తాజాగా పురపాలక శాఖ మంత్రి నారాయణ రాజధానిలో సాగుతున్న పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో జరిపిన సుదీర్ఘ చర్చలు ఈ వేగానికి అద్దం పడుతున్నాయి. పాలనలో సమీక్షలు సాధారణమే కదా అన్న సందేహం సామాన్యులకు కలగవచ్చు. కానీ ఇక్కడే ముఖ్యమంత్రి ఆలోచన దృక్పథం, ముందుచూపు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న ఈ బృహత్తర ప్రాజెక్టులో ఏ చిన్న పొరపాటుకు తావులేకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే టెండర్ల ప్రక్రియ మొదలుకొని కాంట్రాక్టర్ల పనితీరు వరకు ప్రతి అంశాన్ని మంత్రి నారాయణ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి 15 రోజులకొకసారి ఖచ్చితంగా సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి జారీ చేసిన ఆదేశాలు ఈ ప్రాజెక్టు పట్ల వారికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నాయి. పనులు వేగవంతం కావాలంటే కేవలం ఆదేశాలిస్తే సరిపోదు, దానికి తగిన ఆర్థిక ఇంధనం కూడా అవసరం. ఈ వాస్తవాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. కాంట్రాక్టులు చేజిక్కించుకున్న సంస్థలు నిర్దేశించిన టార్గెట్ ప్రకారం రోజువారీ పనుల్ని పూర్తి చేయగానే వారికి అందాల్సిన బిల్లుల్ని ప్రభుత్వం చకచకా చెల్లిస్తోంది. ఆర్థికపరమైన ఆటంకాలు లేకుండా చూడటం వల్లే పనులు నేడు ముమ్మర స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎదురైన చేదు అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని ఆలస్యం అమృతం విషమన్న సామెతను తూచా తప్పకుండా పాటిస్తూ ఏపీ సర్కార్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సకాలంలో నిధుల మంజూరు, పనుల్లో పారదర్శకత కారణంగా నిర్మాణ సంస్థలు కూడా రెట్టించిన ఉత్సాహంతో రాత్రింబవళ్లూ శ్రమిస్తూ రాజధాని రూపురేఖల్ని మార్చే పనిలో నిమగ్నమయ్యాయి. అదే సమయంలో ప్రభుత్వం కేవలం ప్రోత్సాహకాలకే పరిమితం కాలేదు. అవసరమైతే కఠినంగా వ్యవహరించేందుకు కూడా వెనకాడటం లేదు.
తాజాగా మంత్రి నారాయణ చేసిన హెచ్చరికలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. టెండర్ల ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నత్తనడకన పనులు సాగిస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయని సంస్థల్ని బ్లాక్ లిస్టులో పెట్టడం, వారి టెండర్లను రద్దు చేసి కొత్త సంస్థలకు కేటాయించడం వంటి కఠిన చర్యలుంటాయని జారీ చేసిన హెచ్చరికలు సత్ఫలితాల్నిస్తున్నాయి. కాంట్రాక్టులు పొందడం, పనులు నాణ్యంగా పూర్తి చేయడం, తక్షణమే బిల్లులు పొందడం, ఈ చక్రం సజావుగా సాగితేనే అనుకున్న టార్గెట్ వైపు అమరావతి నిర్మాణం పూర్తవుతుంది అనేది ప్రభుత్వ వ్యూహం. ఈ స్పష్టమైన విధానం వల్లే నిర్మాణ పనులు ఊహించని రీతిలో ఊపందుకున్నాయి. పనుల్లో స్పీడ్ పెంచడమే కాదు, టార్గెట్ మిస్ అయితే కాంట్రాక్టర్లను ఏకంగా బ్లాక్ లిస్ట్లో పెడతామంటున్న సర్కారు యాక్షన్ ప్లాన్. అయితే గత 5 ఏళ్ల చీకటి రోజులు మళ్లీ రాకూడదంటే అమరావతికి కావాల్సింది కేవలం నిధులు, నిర్మాణాలు మాత్రమే కాదు, ఎప్పటికీ చెరిగిపోని చట్టబద్ధమైన శ్రీరామరక్ష. అందుకే చంద్రబాబు సర్కార్ ఏకంగా కేంద్రం ద్వారా రాజ్యాంగానికి సవరణలు తెచ్చే భారీ స్కెచ్ వేసింది. అసలు అమరావతి చుట్టూ అల్లబోతున్న ఆ చట్టబద్ధమైన కవచం ఎలా ఉండబోతోంది చూద్దాం. అమరావతి ప్రస్తుత వేగాన్ని అర్థం చేసుకోవాలంటే 2019-24 మధ్యకాలంలో జరిగిన పరిణామాల్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. గత వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ ప్రక్రియను పూర్తిగా అటకెక్కించింది. 3 రాజధానులే సరికొత్త నినాదంతో కాలయాపన చేసిందే తప్ప రాష్ట్రాభివృద్ధి దిశగా నిర్మాణాత్మకమైన అడుగులు పడలేదు. అభివృద్ధికి కేంద్ర బిందువుగా ఉండాల్సిన రాజధాని అంశం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. దీనివల్ల రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్కు తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. 5 ఏళ్ల కాలంలో అమరావతి రైతులు పడిన ఆవేదన, రాష్ట్ర ప్రజలెదుర్కొన్న అనిశ్చితి అంతా ఇంతా కాదు. ఆ చేదు జ్ఞాపకాల్ని చెరిపేస్తూ నాటి విధ్వంసం నుంచి నేటి నిర్మాణం వైపు అడుగులు వేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజల్లో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి జవసత్వాలతో నింపుతోంది. గతంలో జరిగిన రాజకీయ విధ్వంసం అమరావతిపై భవిష్యత్తులో ఎన్నడూ పడకూడదన్నది ఎన్డీఏ ప్రభుత్వ బలమైన ఆకాంక్ష. రాజకీయాలకు అతీతంగా రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అమరావతి ఖ్యాతికి డ్యామేజ్ కలగకుండా చట్టబద్ధమైన రక్షణ కవచం ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు సర్కార్ పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అండతో మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ఒక కీలక అడుగు పడబోతోంది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ రాజధాని బిల్లుకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని సభలో ప్రవేశపెట్టేలా అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా అమరావతి ఉనికిని ప్రశ్నార్థకం చేసే సాహసం చేయలేరు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక సువర్ణాక్షర ఘట్టంగా నిలిచిపోతుంది. పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఈ చట్టబద్ధత ప్రక్రియ ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజధాని బిల్లు ప్రస్తుతం కేంద్ర న్యాయశాఖ నిశిత పరిశీలనలో ఉంది. న్యాయపరమైన చిక్కులు లేకుండా రాజ్యాంగబద్ధంగా అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకున్న తర్వాతే ఈ బిల్లు చట్టసభల ముందుకు రానుంది. ఇది రాష్ట్రపతి ఆమోదం పొంది అధికారికంగా రాజముద్ర పడేందుకు ఎంతో సమయం పట్టదనేది విశ్లేషకులు, మేధావుల అంచనా. ఈ చట్టబద్ధత లభిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమరావతిపై ఉన్న చిన్నపాటి అనుమానాలు కూడా పూర్తిగా పటాపంచలైపోతాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు నిర్భయంగా పెట్టుబడులు పెట్టేందుకు ఒక బలమైన భరోసా లభిస్తుంది. అదే జరిగితే అమరావతి కేవలం ఒక నగరంగానే కాకుండా దేశానికే తలమానికంగా నిలిచే ఒక అద్భుతమైన ఆర్థిక పాలనా కేంద్రంగా అవతరించడం తథ్యం. ముఖ్యంగా 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)కు సవరణలు తీసుకురావడం ద్వారా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించాలన్నది కూటమి ప్రభుత్వ వ్యూహం. ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఈ ప్రతిపాదనల్ని నిశితంగా పరిశీలించి ఆమోదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించుకుంటే ఇక భవిష్యత్తులో ఏ ప్రభుత్వమూ 3 రాజధానుల పేరిట ఆటలాడుకునే అవకాశమే ఉండదు. ఇది అమరావతి ఉనికికి అత్యంత కీలకమైన రాజ్యాంగబద్ధమైన రక్షణ కవచం కానుంది.
అదన్నమాట వ్యూహం. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికే సవరణలు తెచ్చి భవిష్యత్తులో ఏ ప్రభుత్వము రాజధాని వైపు కన్నెత్తి చూడకుండా చేసే మాస్టర్ ప్లాన్ ఇది. సరే, చట్టబద్ధత ఓకే, మరి అమరావతిని కేవలం పరిపాలన కేంద్రంగానే కాకుండా ఒక గ్లోబల్ హబ్గా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలేంటి? అసలు ఏపీ రాజధాని కోసం సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వయంగా ఎందుకు రంగంలోకి దిగారు? ప్రపంచ బ్యాంకు ఏ స్థాయిలో నిధులు కుమ్మరిస్తోంది? ఆ విశేషాలు కూడా తెలుసుకుందాం. రాజధానిని కేవలం పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా ప్రపంచస్థాయి నగరంగా గుర్తింపు తీసుకురావాలన్నది కూటమి ప్రభుత్వ బహుముఖ ఆలోచన. దానికి అనుగుణంగానే మౌలిక సదుపాయాల కల్పన స్పీడ్ అందుకుంది. అర్హులైన రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, నిరంతర విద్యుత్ వంటి సదుపాయాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు అమరావతి ప్రాంతాన్ని జస్టిస్ సిటీగా మార్చే ఒక అద్భుతమైన ఆలోచనకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. న్యాయ వ్యవస్థకు సంబంధించిన అత్యున్నత సంస్థల్ని ఇక్కడ నెలకొల్పడం ద్వారా అమరావతి బ్రాండ్ ఇమేజ్ని జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ ప్రణాళికలు విజయవంతమైతే న్యాయ, పరిపాలన, ఆర్థిక రంగాలకు అమరావతి ఒకే వేదికగా మారుతుంది. ఇది రాష్ట్ర యువతకు వేలాదిగా ఉపాధి అవకాశాల్ని సృష్టిస్తూ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మహాసంకల్పం. జస్టిస్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దే ఈ మహాయజ్ఞానికి కేంద్రం నుంచి, అత్యున్నత న్యాయస్థానం నుంచి కూడా సంపూర్ణ మద్దతు లభిస్తోంది. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వయంగా అమరావతికి విచ్చేసి ప్రతిష్టాత్మకమైన జ్యుడిషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసి పనుల్ని లాంఛనంగా ప్రారంభించడం ఒక అద్భుతమైన శుభసూచకం. ఈ పరిణామం అమరావతి పట్ల జాతీయ స్థాయిలో ఉన్న నమ్మకానికి నిదర్శనం. కృషితో నాస్తి దుర్భిక్షమన్న నానుడికి అద్దం పడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరంతర శ్రమ వల్లే ఇలాంటి జాతీయ స్థాయి సంస్థలు అమరావతికి క్యూ కడుతున్నాయి. భవిష్యత్తులో ఇక్కడ లా వర్సిటీలు, జాతీయ స్థాయి ట్రిబ్యునల్స్ వంటివి కూడా ఏర్పాటయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాజధాని నిర్మాణంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించనుంది. అమరావతిని జస్టిస్ సిటీగా మార్చే క్రమంలో ఇటీవలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్వయంగా పిచుకలపాలెం వద్ద సుమారు 165 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జ్యుడిషియల్ అకాడమీకి శంకుస్థాపన చేయడం ఈ ప్రయాణంలో ఒక సువర్ణాధ్యాయం. కేవలం అకాడమీ మాత్రమే కాకుండా పచ్చని వాతావరణంలో 33 ఎకరాల విస్తీర్ణంలో న్యాయమూర్తుల నివాస సముదాయాలు, గెస్ట్ హౌస్ల నిర్మాణానికి కూడా పునాది రాయి పడింది. సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తే అమరావతికి విచ్చేసి ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం ఏపీ రాజధాని భవిష్యత్తుపై జాతీయ స్థాయిలో ఉన్న స్పష్టతకు నిదర్శనం. రెండు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే కేంద్రం కూడా ఏపీ రాజధాని నిర్మాణానికి కొండంత అండగా నిలిచింది. అభివృద్ధి పనుల కోసం వేల కోట్ల రూపాయల నిధుల్ని ఉదారంగా మంజూరు చేయడం ద్వారా తన చిత్తశుద్ధిని చాటుకుంది. ప్రపంచ బ్యాంకు లాంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సైతం రాజధానిలో తమ కార్యకలాపాల్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. వీటికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండో విడత భూసేకరణను విజయవంతంగా పూర్తి చేసి రాజధాని విస్తరణకు మార్గం సుగమం చేసింది. ఇప్పటికే పలు దిగ్గజ ఐటీ, పారిశ్రామిక సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతూ ఉండడంతో క్యాపిటల్ సిటీ ఒక బలమైన ఇండస్ట్రియల్ హబ్గా మారుతోంది. ఇది అమరావతి దిశను మార్చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు వేస్తున్న బలమైన పునాదిగా భావించవచ్చు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఆర్థిక సంస్థలు సైతం అమరావతి నిర్మాణానికి కొండంత అండగా నిలుస్తున్నాయి. రాజధాని తొలిదశ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు సంయుక్తంగా సుమారు 13,600 కోట్ల రూపాయల భారీ ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటికే ఆ నిధుల విడుదల ప్రక్రియ కూడా ప్రారంభం కావడం, వాటిని సక్రమంగా వినియోగిస్తూ పనులు పరుగులు పెట్టిస్తూ ఉండడం ప్రభుత్వ పారదర్శకతకు దర్పణం పడుతోంది. ఆర్థిక ఇబ్బందులు అన్న మాటే లేకుండా అమరావతి నగరం ఒక విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది.
ఇలా అన్ని వైపుల నుంచి సానుకూల పవనాలు వీస్తూ ఉండడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో పనులు ఊపందుకోవడం ఒకెత్తైతే, స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు త్వరలో ఒక స్వీట్ న్యూస్ చెబుతానని ప్రకటించడం మరింత ఆసక్తిని రేపుతోంది. వినబోయే ఆ శుభవార్త ఏమై ఉంటుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అది భారీ విదేశీ పెట్టుబడి గురించా, కేంద్రం నుంచి రాబోయే మెగా ప్రాజెక్టు గురించా, లేదా అమరావతి చట్టబద్ధతపై కీలక ప్రకటన అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఏదేమైనా నిరాశ నిస్పృహల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్లల్లో ఇప్పుడు అమరావతి అభివృద్ధి రూపంలో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈ వేగం, ఈ చిత్తశుద్ధి ఇలాగే కొనసాగితే రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే అమరావతి ప్రపంచ పటంలో ఒక వెలుగు వెలిగే మహానగరంగా అవతరించడం ఖాయం. అది అమరావతి తాజా ముఖ చిత్రం. విధ్వంసం నుంచి వికాసం వైపు, కన్నీళ్ల నుంచి నవ్వుల వైపు సాగుతున్న మహాప్రస్థానం. ఒకప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ప్రజలు ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్ని కావు. కానీ రేపు ప్రపంచమే గర్వంగా తలెత్తి చూసేలా అమరావతి రూపుదిద్దుకుంటోంది. నాయకుడికి విజన్, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏదీ అసాధ్యం కాదని నేటి పాలన నిరూపిస్తోంది. మరికొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి చెప్పబోయే ఆ శుభవార్తతో అమరావతి దశ దిశ పూర్తిగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది కేవలం భవనాల నిర్మాణం కాదు, మన భవిష్యత్ తరాలకు ఇస్తున్న ఒక సువర్ణ కానుక.